శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. కుజగ్రహ సంచారం మార్చి 15వ తారీఖున జరగబోతుంది. కొన్ని రాసుల వారికి ఇది యోగ్యాన్ని ఇవ్వబోతుంది. కుజుడు యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఆ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏ రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మార్చి 15 వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం మొదలవుతుంది. ఆ యొక్క గ్రహస్థితి మనం గమనించినట్లయితే రాహువు, బుధుడు, రవి ఆ యొక్క రోజున వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా గురువు వచ్చేటప్పటికి మేషంలో, శుక్రుడు, శని, కుజుడు కలిసి కుంభంలో. కుజుడు మన యొక్క మార్చి 15వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క సంచారం అనేది జరుగుతున్నది మకరంలో జరుగుతున్నది అన్నమాట. ఉచ్చ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ యొక్క ప్రభావం అనేది మార్చి 15వ తారీఖున కుజుడు మకరం నుంచి కుంభంలోకి మారబోతున్నాడు అన్నమాట. మరియు అదేవిధంగా శని, కుజుడు, శుక్రుడుతో కలయిక అనేది కూడా జరగబోతుంది. కుజుడు మనం చూసినట్లయితే తన యొక్క నేచర్ వచ్చేటప్పటికి ఒక పాపగ్రహంగానే చెప్పచ్చు. కాకపోతే ఈ యొక్క పాపగ్రహం కూడా కొన్ని స్థానాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా, వ్యాపారపరంగా కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న వారికి కానీ కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలిగేటటువంటి గ్రహం అన్నమాట. ఇప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కాదు, ఎవరికైతే యోగిస్తున్నదో ఆ యొక్క రాశుల వారికే మనం చెప్పడం జరుగుతుంది. మిగతా వారికి ఎవరికైతే యోగించదో వారికి చెప్పట్లేదు. వారు కొన్ని రెమెడీస్ కూడా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. తదుపరి మనం చూసినట్లయితే ధనస్సు రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. ధనస్సు రాశి వారికి మనం చూసినట్లయితే కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఎంతో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని క్రియేట్ చేయగలుగుతాడు. అదే రేపు మార్చి 15వ తారీఖున కుజుడు ధనస్థానం నుంచి తృతీయంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రాజకీయ చిత్రతను పెంచేస్తాడనమాట. రాజకీయంగా వీరు చేసేటువంటి జిమ్మిక్స్ కానీ, లేకపోతే వీరి యొక్క తెలివితేటలకి ఎదుటివారు దెబ్బతినేటువంటి స్థితిలో ఉంటారన్నమాట. ఆఫీసెస్లో కానీ, ఇంట్లలో కానీ పనిచేస్తున్నటువంటి వారు వృత్తిపరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. మరి అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారన్నమాట. అంటే వీరి యొక్క రాజకీయ చిత్రతకి ఎదుటివారు దెబ్బతినాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా కుజుడు తృతీయంలోకి ప్రయాణం చేసినప్పుడు ఆర్థికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఈ యొక్క రాశివారు చతుర్థంలోకి రవి సంచారం అనేది ఆల్రెడీ జరిగింది కాబట్టి రవిగ్రహ సంచారం ఎప్పుడైతే చతుర్థంలో జరుగుతుందో అప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఆరోగ్యపరంగా కొంచెం దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాకపోతే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు వీరు చేయగలిగితే ఈ యొక్క 40 రోజుల్లో వీరికి అనుకూలత అనేది ధనుస్సు రాశి వారికి బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ధనుస్సు రాశి వారికి గురుగ్రహ అనుకూలత ఉంది. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు తృతీయంలోకి వచ్చినప్పుడు మంచి అనుకూలమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇవ్వగలుగుతాడు అన్నమాట. వీరు చేస్తున్నటువంటి సంఘ సంస్కారాలు కానీ, లేకుండా సంఘంలో చేసేటువంటి పేరు ఏవైతే పనుల వల్ల వీరికి వచ్చేటప్పటికి ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ రావడం జరుగుతుంది. ఓర్వలేనితనం అనేది వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి ఎక్కువ అవుతుంది అన్నమాట. దానివల్ల వీరి మీద వాళ్ళేం శత్రువులు వచ్చి వీరిని ఏం చేయలేరు. ఎందుకంటే వీరికి వచ్చేటప్పటికి కుజుడు గ్రహ అనుకూలత ఉంది వల్ల వీరే వచ్చేటప్పటికి శత్రువుల మీద విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా చెప్పాలంటే ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో వీరు విజయాన్ని సాధించగలుగుతారు. రాబోతున్నటువంటి 40 రోజుల్లో వీరికి వచ్చేటప్పటికి కోర్టు సంబంధితమైన లావాదేవీలు కానీ, లేకుంటే వ్యవహార చిక్కులు సంబంధితమైన విషయాల్లో వీరికి కొంచెం అనుకూలత పొందగలుగుతారు. ధన సంబంధితమైన లావాదేవీలు కానీ, రాబడి కానీ మంచి అనుకూలంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా కుజుడు, శని ఈ 2 గ్రహాలు తృతీయంలో ఉన్నప్పుడు అఖండంగా యోగిస్తుంది అన్నమాట. ధనుస్సు రాశి వారికి బాగా యోగించేటువంటి స్థానంలోకి కుజుడు, శని ఇద్దరు రాబోతున్నారు. పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ యొక్క రాశి వారికి కుజగ్రహ సంచారం వస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉంటుందని చూద్దాం. విద్యార్థులకు మనకు బాగా గమనించినట్లయితే కుజుడు ఎప్పుడైతే తృతీయంలోకి ప్రయాణం చేస్తాడో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఏవైతే గ్రూప్స్ కానీ, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థానానికి కుజుడు విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. యాక్చువల్గా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో శని ఉంది. శనితో పాటు కుజుడు కలవబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వీరు పోటీ పరీక్షల్లో కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ఈ సంవత్సరం
వీరు అనుకున్నటువంటి మార్కులతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించగలుగుతారు. సంఘంలో గౌరవము గుర్తింపు సాధించగలుగుతారు. వీరు చేస్తున్నటువంటి కార్యానుకూలత పొందగలుగుతారు అన్నమాట. అంటే చేసేటువంటి పనుల్లో ఇన్ని రోజులు ప్రతిబంధకాలు ఏవైతే ఏర్పడుతున్నాయో, ముందుకు జరగనటువంటి విషయాలు అనేవి ఎక్కువగా ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క విషయాల్లో వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ మూమెంట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఆ పని జరుగుతుందా జరగదా అని ఇన్ని రోజులు ఏవైతే అడ్డుగోడలుగా ఉన్నాయో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. మళ్ళీ ఆ యొక్క విషయాల్లో వీరు వచ్చేటప్పటికి విజయాన్ని సాధించగలుగుతారు. ఇన్ని రోజులు ఏదో ఒక ప్రతిబంధకం ఏర్పడుతుంది మనం చేస్తున్నటువంటి విషయాల్లో అని చెప్పి ఆలోచనలో నుంచి బయటకు రాగలుగుతారు. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంతకుముందు మార్చి 15 ముందు వరకు ధనక్షయకారకుడుగా ఉన్నాడు. అంటే డబ్బు అనేది ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా ఉన్నాడు. అలాగే కుటుంబంలో అస్థిరత్వాన్ని కలిగించే విధంగా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవల్ని క్రియేట్ చేసే విధంగా ఉన్నాడు మార్చి 15 వరకు. ఎప్పుడైతే ఈ యొక్క మార్పు జరుగుతుందో వీరికి వచ్చేటప్పటికీ అనుకూలత అనేది ఎక్కువగా పెరుగుతుంది. సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. చిరచరాస్తుల కొనుగోలులో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాల్లో ఒక క్లారిటీ అనేది రాగలుగుతుంది అన్నమాట. అంటే క్లారిటీ అంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, జీవితంలో సక్సెస్ వస్తుందా రాదా అని ఇన్ని రోజులు ఆలోచిస్తున్నారు. మీకు మీ జీవితం మీద మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ధనుస్సు రాశి వారికి వచ్చినప్పటికీ రాజకీయ అనుకూలత అనేది ఈ యొక్క కుజగ్రహ సంచారం వల్ల రాబోతున్నటువంటి మంచి అనుకూలత. కానీ ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. అలాగే రాహు కూడా చతుర్థంలో ఉన్నప్పుడు బాగా తెలిసిన వారితో మీరు ప్రతి విషయాన్ని పంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలిసిన వాళ్ళే ఎక్కువగా దెబ్బతీస్తుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. గురుగ్రహ అనుకూలత అనేది విద్యార్థులకు యోగించబోతున్నది. అదే విజయాన్ని ఇవ్వబోతుంది అన్నమాట. వీరికి కుజుడు మంచి స్థానంలోకి రాబోతున్నప్పుడు మరియు అదేవిధంగా గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకి విద్యతో పాటు ఎవరైతే గ్రూప్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా విజయాన్ని ఇవ్వగలుగుతుంది. రాబోతున్నటువంటి కాలం అనేది ధనుస్సు రాశి వారికి ఈ 40 రోజుల పాటు మంచి ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించేసి అనుకూలమైనటువంటి ఫలితాన్ని విపరీతంగా పెంచబోతుంది అన్నమాట. వీరికి నేను చెప్తున్నటువంటి 3వ రాశి వచ్చేటప్పటికి ధనుస్సు రాశి. 3 రాశులకి అనుకూలంగా ఉంది. ఇక కుజగ్రహ సంచారం మేషరాశికి, కన్యరాశికి, ధనుస్సు రాశి వారికి 3 రాశుల వారికి అనుకూలించేటువంటి ఫలితం. విద్యాపరంగా ఏదైనా కార్యాలను మొదలు పెట్టాలన్నా సరే ఈ రాశుల వారు ఇటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వారు వచ్చేటప్పుడు కొంచెం ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతి నమః. మనం ఇప్పుడు చూసింది వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం గురించి చెప్పాను. నేను 12 వీడియోస్ చెప్పట్లేదు. 12 రాశులకి ఎందుకు చెప్పట్లేదు అంటే కుజుడు అన్ని స్థానాల్లో యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు పాపగ్రహం కొన్ని స్థానాల్లో యోగ్యాన్ని ఇస్తుంది. మేషరాశి వారికి వచ్చినప్పటికి లాభస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని అధికంగా ఇస్తుంది అన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు రావటం, సంఘంలో గౌరవం గుర్తింపు ఇవన్నీ పొందగలుగుతారు మేషరాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి రాజ్యస్థానంలోకి వస్తున్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడం, ఉద్యోగపరంగా అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని ఇబ్బందుల్ని కలిగించడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటాడు. రాజకీయ ప్రతికూలతను కానీ, మాట్లాడేటప్పుడు కానీ, స్థిరచరాస్తుల కొనుగోలులో కానీ జాగ్రత్త అనేది ఎక్కువగా అవసరం. మోసపూరితమైనటువంటి మాటల నుంచి కూడా వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తర్వాత మనం చూసినట్లయితే మనకు అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు కర్కాటక రాశి వారికి. కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఇంచుమించుగా శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు అన్నమాట. సో కుజుడు శని కలిసి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు శనిగ్రహ ప్రభావం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా కుజగ్రహ ప్రభావం కూడా ఉంటుందన్నమాట. 2 గ్రహాలు ధనస్థానం మీద చూస్తాయి కాబట్టి ఎక్కువగా ప్రభావితం ఎవరిని చూపిస్తున్నాయి అంటే ఈ యొక్క రాశి వారు కర్కాటక రాశి వారికి ధనక్షయకారకుడిగా మారబోతున్నాడు అన్నమాట. ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఎక్కువగా క్రియేట్ చేసే విధంగా ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. కుజగ్రహ సంచారం కర్కాటక రాశి వారికి ప్రతిబంధకంగా మారబోతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అనేది సత్యం. అదేవిధంగా తర్వాత రాశి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి సింహరాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలోకి మారబోతున్నాడు. సప్తమంలోకి చూసినట్లయితే మనకు కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నారన్నమాట శని కుజుడు. శని కుజుడు ఇద్దరు వచ్చేటప్పటికి ఈ యొక్క జన్మరాశిని ఎప్పుడైతే గమనిస్తారో అది ఆరోగ్యాన్ని ప్రతిబంధకంగా మారుతుంది. అలాగే విధంగా అష్టమంలో రవి యొక్క సంచారం అనేది కూడా ఉంది. ఇది కూడా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని వీరిని తోసే విధంగా ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క సంచారం అనేది
సింహరాశి వారికి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా కన్యారాశి వారిని మనం గమనిద్దాం. కన్యారాశి వారికి వచ్చినప్పటికీ షష్టమంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు, ధనక్షయకారకుడుగా ఉన్నటువంటి కుజుడు పంచమంలో ఉన్నప్పుడు షష్టమంలోకి మారినప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. చేపట్టబోయే ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతాడు, డబ్బు సంపాదించగలుగుతారు. కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి రాహు సరిగా లేడు, రవి సరిగా లేడు కాబట్టి కొన్ని విషయాలు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కుజుడు గ్రహ సంచారం అనేది మార్చి 15 తర్వాత నుంచి వీరికి విజయాన్ని ఇస్తుంది అన్నమాట. కొన్ని విషయాల్లో ముఖ్యంగా జాబ్ పరంగా కానీ, లేకుంటే వృత్తిపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, అనుకున్న పనులు అవ్వటంలో కానీ అనుకూలత ఇస్తుంది. కాకపోతే ఆరోగ్యపరంగా డబ్బు ఖర్చులో మటుకు కొంచెం ప్రతిబంధకం అనేది ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క దృష్టి సప్తమంలో రాహువు వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మరి తర్వాత మనం చూసినట్లయితే తర్వాత రాశి వచ్చి తులారాశి. తులారాశి వారికి పంచమంలోకి రాబోతున్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడం, ధనక్షయకారకుడిగా మారబోతున్నాడు అన్నమాట. డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయంలో, మీ యొక్క ఆరోగ్యాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది వీరికి ఎక్కువగా పనికిరాదన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే తదుపరి రాశి వచ్చేటప్పటికి మనకు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇచ్చాడన్నమాట, ఇస్తున్నాడు. ఎప్పటి వరకు మార్చి 15వ తారీఖు వరకు యోగ్యాన్ని ఇస్తాడు. కుజుడు ఎప్పుడైతే తన యొక్క మార్పు ఇక్కడి నుంచి 4వ ఇంట్లోకి మారుతున్నాడో, అంటే ఈ యొక్క రాశి వారికి వృశ్చిక రాశి వారికి 4th హౌస్ అవుతుంది అన్నమాట. అది ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అప్పుడు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. దాంతోపాటు శనితో పాటు కుజుడు కూడా కలుస్తున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అంటే శని లాంటి ఒక గ్రహం. ఇద్దరు కలిసి వృశ్చిక రాశి వారికి 4th పొజిషన్లో ఉన్నారు. తద్వారా వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, మరియు అలాగే తల్లిగారి ఆరోగ్యంతో పాటు మీ యొక్క ఆరోగ్యాన్ని, గృహంతో పాటు డబ్బును కూడా జాగ్రత్తగా చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టదు. కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు, పంచంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. తదుపరి రాశి మనం గమనించినట్లయితే తదుపరి రాశి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనుసు రాశి. ధనుసు రాశి వారికి యోగ్యాన్ని ఇస్తున్నాడు అన్నమాట. ధనక్షయకారకుడిగా ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు వచ్చేటప్పటికి తృతీయంలోకి మార్పు అనేది పూర్తి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, సక్సెస్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ, ఫైనాన్షియల్ రొటేషన్స్లో కానీ, కొన్ని విషయాల్లో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మళ్ళీ సక్సెస్లోకి వీరు భూమి అవ్వబోతున్నారు. రాజకీయ పరంగా కూడా ఎదగబోతున్నారు అన్నమాట ధనుసు రాశి వారు. సో ధనుసు రాశి వారికి బాగా అఖండంగా యోగిస్తున్నది. మరి తదుపరి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రాశి వచ్చేటప్పటికి మనకు మకర రాశి. మకర రాశి వారికి జన్మరాశిలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ జన్మరాశిలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నా సరే యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. మకర రాశి వారికి ధనస్థానంలోకి మారబోతున్నాడు కుజుడు. ఎప్పుడైతే మకర రాశి వారికి ధనస్థానంలోకి కుజుడు మారినప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్, డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన ఖర్చును కూడా తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం మకర రాశి వారికి. కుంభరాశి వారికి ఎలా ఉందంటే కుంభరాశి వారికి కూడా కుజగ్రహ సంచారం జన్మరాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం. సో జన్మరాశిలోకి ఉన్నప్పుడు అధికమైనటువంటి ఉష్ణం బాడీలో, అలాగే మాట్లాడేటప్పుడు కొద్దిగా స్పీడ్గా మాట్లాడడం, ధనం అనేది కొద్దిగా ఎక్కువ ఖర్చు అవ్వటం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి. మీనరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మీనరాశి వారికి కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సో కాబట్టి మీనరాశి వారికి కూడా ఇటువంటి ప్రభావం అనేది ఉంటుంది, ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మోరల్గా వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇచ్చేది మేషం, కన్య, ధనస్సు అన్నమాట. ఈ 3 రాశుల వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు కుజగ్రహ సంచారం అన్నమాట. కుజగ్రహ సంచారం ఎవరికైతే సరిగా లేదో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. కుజుడు వచ్చేటప్పటికి రెడ్ కలర్ డ్రెస్కి ఎక్కువగా ప్రీతికరంగా ఉంటాడన్నమాట. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు, హనుమంతుడిని పూజించవచ్చు, సింధూరాన్ని ధరించవచ్చు. ఇవి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి అన్నమాట. వీటన్నిటి తప్పతో కుజాష్టకాన్ని, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మంచి యోగ్యతని ఇవ్వగలుగుతాయి. జీవితంలో పరిపూర్ణత పొందగలుగుతారు, లైఫ్లో మంచి స్థాయికి రాగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.